jungle. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? అసలు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎవరికి ఇస్తారు? కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు 5 లక్షల వరకు ఈజీగా లోన్ ఇస్తామని చెప్తున్నారు. వీరు నిజంగానే లోన్ ఇస్తారా ఇయ్యరా? అసలు ఈ కిసాన్ కార్డ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి? బ్యాంకులో అప్లై చేసుకోవాలా? ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు 5 లక్షల వరకు ఈజీగా లోన్ తీసుకోవడానికైతే ప్రభుత్వం అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ను లిమిట్ పెంచడం అయితే జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులు చాలా సులువుగా 5 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులు రుణాలు, వ్యవసాయానికి ఉపయోగించే వస్తువులు, అలాగే ఎరువులు, పురుగు మందులు వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. అధిక వడ్డీకి వడ్డీ వ్యాపారాల నుంచి రుణాలు తీసుకోకుండా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా వాళ్ళు గనక 5 లక్షల లిమిట్ గనక మనకి ఇచ్చినట్లయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 లక్షల రూపాయలు రుణం పొందితే ఆ అమౌంట్ను మనమైతే ఎరువులు కొనుక్కోవడానికి, పురుగు మందులు కొనుక్కోవడానికి, అలాగే మనము ట్రాక్టరు ఇతర ఖర్చులు ఉంటాయి కదా వాటికి కొనుగోలు చేయడానికి, ఇలాంటి వాటికి మాత్రమే ఈ అమౌంట్ అయితే ఉపయోగించుకోవాలి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 లక్షల వరకు రుణం పొందే అవకాశం అయితే ఉంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగాలు ఏంటి అని అంటే, పంట సాగుకు స్వల్పకాలిక రుణం కోసం, పంట కోత కోసం, తర్వాత ఖర్చుల ఉత్పత్తి, మార్కెటింగ్ రుణం, రైతు గృహ వినియోగ అవసరాలు, వ్యవసాయ ఆస్తులు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల నిర్వహణకు, వర్కింగ్ క్యాపిటల్, వ్యవసాయం అనుబంధ కార్యకలాపాలకు పెట్టుబడి కోసం ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. మీకున్న లిమిట్ ప్రకారం డబ్బు అయితే వస్తుంది. పంట సాగుకు అయితే ఈ అమౌంట్ అయితే ఉపయోగించాలి. మనం పంట వేసిన పంటను కోయడానికి ఖర్చులు, మళ్ళీ దాన్ని మార్కెటింగ్ చేయడానికి, మీరు గృహ అంటే ఇంటి అవసరాల కోసము, ఇలాంటి వాటికైతే మీరు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే వాడుకోవచ్చు. దీని లిమిట్ ప్రతి ఒక్కరికి 5 లక్షలు అయితే ఉండదు. మీ ల్యాండ్ వాల్యూ అంటే మీ భూమి ఉన్న దాని ప్రకారం అయితే మీకు ఈ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కార్డులు ఎవరికి ఇస్తారు అని అంటే, రైతులు, యాజమాన్య సాగుదారులకు ఈ కార్డులు అయితే మంజూరు చేశారు. అలాగే కౌలు రైతులకు, నోటి కౌలుదారులు, వాటా పంటదారులు కూడా ఈ కిసాన్ కార్డులు అయితే పొందవచ్చు. కౌలు రైతులు, వాటా పంటదారులు మొదలైన రైతులతో కూడిన స్వయం సహాయక బృందాలు, SHGలు లేదా ఉమ్మడి బాధ్యత బృందాలు, JLGలు కూడా ఈ ఉమ్మడి ఖాతా ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డులు అయితే జారీ చేస్తారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు సొంతంగా పొలం ఉన్న వాళ్ళైనా సరే, కౌలు చేసేవారైనా సరే, లేదంటే ఒక 5 మంది 10 మంది గ్రూప్గా జాయిన్ అయ్యి కూడా మీరైతే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అయితే తీసుకోవచ్చు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా పొందాలి అని అంటే, మీరు కిసాన్ క్రెడిట్ కార్డు పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా పొందాలి అని అంటే, మీరు ఏ బ్యాంకు నుంచి అయితే మీరు రుణం తీసుకోవాలి అనుకుంటున్నారో, అంటే ఏ బ్యాంకు నుంచి మీరు క్రెడిట్ కార్డు తీసుకుందాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ను ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత మీకు దరఖాస్తు రిఫరెన్స్ నంబర్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. మీరు అర్హులైతే తదుపరి ప్రక్రియ కోసం బ్యాంకుకు అయితే వెళ్ళాలి. 3-4 పని దినాల్లో మిమ్మల్ని సంప్రదిస్తున్నారు బ్యాంకు వాళ్ళు. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలనంటే మీరు దగ్గరలోని బ్యాంకుకు వెళ్ళి డైరెక్ట్గా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఏంది అని అంటే, మీ దగ్గర దరఖాస్తు ఫామ్ అయితే ఉండాలి. అంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, ఆధార్ కార్డు ఉన్నా, ఓటర్ ఐడి ఉన్నా, పాన్ కార్డు ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా ఆధార్ కార్డు వంటి చిరునామా రుజువు కూడా ఉండాలి. రెవెన్యూ అధికారులచే సరిగ్గా ధృవీకరించబడిన భూమి యాజమాన్య రుజువు ఉండాలి. అంటే మీ దగ్గర పట్టా పాస్బుక్ అయితే ఉండాలి. మీరు బ్యాంకులో ఇచ్చినట్లయితే మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా చెక్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.